గత 2 రోజులుగా షాద్నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఒక కులాన్ని విమర్శించిండు అని చెప్పేసి విస్తృతంగా వైరల్ కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దురదృష్టకరం కూడా. సామాన్యంగా ఎవరు కూడా ఒక కులం పేరుతోటి దానిపైన మాట్లాడడం అనేది ఎవరు కూడా, ఏ రాజకీయ నాయకులు కూడా మాట్లాడడం జరగదు. కానీ ఏదో ఒక సందర్భంలో ఆయనకున్న టెన్షన్లు కానివ్వండి, సమస్యలతో కానివ్వండి, సడన్గా ఆయన ఆ ఒక వర్గాన్ని విమర్శించడం జరిగింది. ఈ విషయం వైరల్ కావడంతో ఆయన కూడా హుందాతనంగా, షాద్నగర్ ఎమ్మెల్యే గారు హుందాగా వచ్చేసి మీడియా సమక్షంలో నేను మాట్లాడింది ఎడిట్ చేసి కూడా పెట్టడం జరిగింది. ఒక మనోభావాలు దెబ్బతిన్నట్టయితే కూడా నేను ఆ వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి మీడియా పరంగా కూడా ఒప్పుకోవడం అనేది ఆయన మంచితనానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇది అయినాక కూడా మళ్ళీ ఎవరో ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారి పిఏ గారికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడడం, ఆయనను అనరాని మాటలు మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము మీడియా పరంగా మేము ప్రశ్నిస్తున్నాం. బ్రదర్, మీరు మాట్లాడింది ఎవరో మాకు తెలియదు. మీరు వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడితే ఆయన ఎలాంటి వ్యక్తి అనేది అని చెప్పేసి మీకు తెలుస్తుంది, ఆయన వ్యక్తిత్వం గురించి మీకు తెలుస్తుంది. కానీ మీరు ఎమ్మెల్యే గారికి పిఏకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది ఇది మీకు పద్ధతి కాదు. మీరేమన్నా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతుంటే కూడా మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి, కేసీఆర్ గారు గురించి ఏమంటే, కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు. అంతకుముందు కూడా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ దురంధరుడు. కానీ ఎవరిని కూడా మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు, కానీ విమర్శలు చేసుకోవడం అనేది, కులం పేరుతో చేసుకోవడం అనేది ఎవరు కూడా హర్షించరు. అది అయిపోతుంది, ఈ సమస్య ముగుస్తుంది అని అనుకునే సమయంలోనే ఇంకో వ్యక్తి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆయనను అసభ్యకరంగా మాట్లాడడం కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఇది పద్ధతి కాదు. ఇరు వర్గాలు కూడా కొద్దిగా ఆలోచించాలి. వీటికి ఇలాంటి న్యూస్ కూడా కొంతమంది ఎలా ఉంటారంటే వాటిని ఎక్కువ పెద్ద చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. మీరు డిమాండ్ చేసారు, ఎమ్మెల్యే గారు తప్పైందని చెప్పాలి, అది ఇది అని చెప్పేసి అన్నారు. ఆయన కూడా ఉందాగా ఆయన ఒప్పుకోవడం కూడా జరిగినాక సమసిపోయింది అనుకున్న వివాదాన్ని ఇలా ఇంకా పెద్దగా రాద్ధాంతం చేసి పిఏలకు ఫోన్ చేసి వాళ్ళకి చేసి ఈ అసభ్యంగా మాట్లాడడం అనేది సమాజం కూడా హర్షించదగ్గ విషయం కాదు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నేను అన్నాను, నేను ఒప్పుకోను, వెనక్కి తీసుకోను అంటే మీరు ఆ రకంగా మాట్లాడండి, మీరు అందరు రండి, మాట్లాడదాం ఇక్కడ షాద్నగర్లోనే. కానీ దాన్ని ఇంకా రాద్ధాంతం చేయడం అనేది పద్ధతి కాదండి. దయచేసి ఇరు వర్గాలకు కూడా చెప్తున్నా, ఆయనకు కూడా అభిమానులు ఉంటారు కదా, షాద్నగర్ అధికార ప్రతినిధి కాబట్టి ఎవరన్నా అందరూ ఒకే రకంగా మాట్లాడంటే మాట్లాడలేరు. కాబట్టి ఇలాంటివి గొడవలు కానివ్వండి, అపోహలు కానీ సృష్టించకుండా ఒక షాద్నగర్ పౌరుడిగా చెప్తున్నా, ఇలాంటి సమస్యకు పరిష్కారం ఈ రోజుతోటి ఇక ముగించండి. ఇక అనవసరంగా ఈ అంశాన్ని ఎక్కువగా చేసుకొని ఈ పెద్ద ఎత్తున గొడవలుగా జరిగే ప్రయత్నం చేయకండి. జరుగుతుంటాయండి, ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తుంటారు. తప్పులు చేయడం మానవ సహజం. మళ్ళీ వాటిని దిద్దుకోవడం అనేది మనిషి యొక్క ప్రయత్నం. కాబట్టి ఏదో అనుకోకుండా జరిగిన దాన్ని ఇంత రాద్ధాంతం చేసేసి మీరు
అది చేయకుండా ఇరు వర్గాలు కూడా మీరు శాంతంగా ఉండి ఈ సమస్యకు ఈ రోజు నుంచే పరిష్కారం ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను కోరుతూ, కులం మతం కన్నా కూడా మానవత్వం ముఖ్యం అనే ఉద్దేశంతో మా షాద్నగర్లో గతంలో చేసిన ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు కూడా అంత నీచ క్రూరమైనటువంటి ఎవరిని విమర్శించాలి అనే చరిత్ర కలిగిన వారు కాదు. ఈయన కూడా ఏడాది పాలనలో ఇప్పటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఏడాది పాలనలో ప్రభుత్వ అధికారిని కూడా బెదిరించిన దాఖలాలు లేవు, విమర్శించిన దాఖలాలు లేవు. ప్లస్ అంతెందుకు ఆవేశంగా మాట్లాడి కూడా వాళ్ళను భయపెట్టిన దాఖలాలు లేవు. మంచి మనిషి, సౌమ్యుడు. ఈ చిన్న విషయం గురించి మీరు పెద్దగా రాద్ధాంతం చేయకండి. మీరు చెప్పాడు, మీకు ఉందాతనంగా నేను ఆ మాటలను వెనుక తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి మంచి మనసుతోటి అని చెప్పేసి దీన్ని ఇంకా ఇరు వర్గాలు కూడా దీన్ని ఈ రోజుతోటి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను షాద్నగర్కు చెందిన ఒక పౌరునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, భారత్ మాతాకి జై.